అవును మిత్రమా అవును. అమ్మాయి నా అవస్థ ఏమి చెప్పుదురు? పైన బట్ట వేసుకొని నడవలోకి వచ్చేసరికి పడిపోయినట్టు మీ వదిన పడవటింటిలో నుండి చక్కగా మీరే అయినను వెనుక తుమ్ము ముందరకు వచ్చినందుకు కదా ఆయన సరి చేసుకొని వీధి బొమ్మలోకి వచ్చేసరికి పిల్లి ఎదురైంది. ఆ పాటలలోని పోయి మీ వదిన తిట్టి పై బట్ట దండములు వేసి రమ్మంతసేపు చాప మీద కట్టబడి మరో ప్రయాణమై వీధి బొమ్మలోకి వచ్చింది కదా. మరల మర్యాద మిత్రమా చేత పుచ్చుకొని చక్కగా వచ్చాడు. ఆ పాటలు మరి ఎక్కడ లేని కోపం వచ్చాడు. కానీ అంతలో 2 దుశ్చక్రములు ఒక సుచక్రముతో సమానమైన మాట ఎత్తికి వచ్చి హరినామస్మరణ చేసుకున్నట్టు చక్కగా వచ్చింది. కానీ ఏది కనుక వచ్చేసరికి పడవవాడు మాయమైనాడు. అయినను మీ నాయనగారు పట్టణమంతా పెట్టి ఏది ఎవరు కాపురం ఇందులో పెట్టిరోడు. కానీ ప్రతిదినము వచ్చి పోవు మా వచ్చి వాళ్ళకు అంత గొప్ప ప్రధానంగా అరవగా పడవవాడు ఏ కళ్ళు పాకోలో నుండి పడి ఎట్లేమిటి వినవలసిన పురాణం కొంత విషయమైపోయింది కదా. అది అని వినవాలము. నీవు వినవలసినది ఏమీ వినకపోలేదు. ఇంకా ఎన్నటి పతిపత ధర్మ దర్శనంలోనే ఉన్నాము. అవి నాకు ముఖ్యంగా కావాల్సింది. అవి మించిపోయినప్పటికే నేను ఇంతగా వ్యాధులు పడుతున్నాను. నీవు పురుషుడు కదా, పతిపత ధర్మముల పట్ల నీకు ఇంత పవనయ్యా వేరేవాడు నా నిమిత్తం అనుకుంటువా? మరి నా భార్యకు ఉపదేశించు నిమిత్తం ప్రపంచంలో ఎవరు విన్నాను, ధర్మంలో ఎవరు విన్నాను, వరలోకి చెప్పుదిగే కదా బావగారు పురాణం కాయ అతనిని భక్తితో సేవింపవలనని దీని భావం. మహానుభావుడు కవి బ్రహ్మ ఏమి పద్యమో చెప్పినాడు. ఇప్పుడు అక్కడ ప్రతిబింబంతో పడదీసి పట్టిన పంచదార నోట కొరకపోతున్నా ఈ పద్యము వినిపించిందినా మా ఇంటి దారి గోడు మన లేవదు. మా ఇంటి ఎదురు వ్యాపారి పంతులు కూడా పెళ్లి పెట్టాము కంటే కాసుల పేరు అవేమో నాకు రావు. కానీ మీది నుండి కింది వరకు మేమేమో తగిలించుకొని పురాకి బొమ్మలాగా బొమ్మలో నిలుతున్నప్పుడేలా నాకు ఆ పిల్లలు చూపి కనుక నేను ఆ లాభం దిగబోయలేకపోతే అనే మాటలు, ఆ ముక్కు విరుపులు, ఆ మూతి విరుపులు, ఆ రసరసలు, ఆ విసరసలు ఏం చెప్పుతున్నారు? ఆ పైన నా కన్నులు పుట్ట కన్నులట, నా ముక్కు పొడముట, నా దమ్మలు తప్పిదవడలట, నేను దగ్గరకు వస్తే పొడుముకమ్మ. ఇది మాత్రమే రాత్రమే కదా. నేను మాట్లాడితే తుంపరకు పానట్టు నా రూపం చూసి తాను పెంచినాడే అసహ్యపడినద పల్లకిలో తలబుచ్చుకొని కూర్చొని 10 పాళ్ళు అందుకే భర్త ఎంత గురువు అయినను భార్య అతని కాళ్ళు కలిగి పోషించుకుండా దానికింత అజ్ఞానమేమో తప్పక ఇప్పుడు చేర్చవచ్చు. అదే వచ్చే చిక్కు. అందువలనే దానికింత అదని పాలు అయినను ఇప్పటి ఆడవారు కాదు. మర్యాదలు మాసిపోయినవి, ఎక్కువ సిగ్గులు ఏదగలిసినవి, పరికమైన వేషములు పట్టరాని రోజు రక్తం చెక్కిన అర్థాంతములు సేవల దాటి సిద్ధాంతము. ఇక ఏలా కొంతకాలం ఇక నడిచడంతో మగవారి నోట మందే అయ్యా వచ్చుతున్నారు. నాయన గారు పంపిస్తున్నారు.
చెప్పుటకు ఇదంతయు ఇందాకటి ఆ దుర్శకులు వాక్యమే. నేను శీఘ్రమే ఆ తన స్థానంలో పోవలేను. అయ్యా దేవుడా, వృద్ధంగా వాడలేదు, భోజన ఆసనం నేరలేదు, అప్పుడే ఏమి తొందరపడి ఆసనమైనది. ఏమి లేదు మిత్రుల, నాయన గారు నేటి నుండి వ్యాపార మధ్య ప్రత్యేకముగా నా మీద విడిచిపెట్టి తాము విశ్రాంతి చేయడానికి నిశ్చయించుకున్నారు. అందులకే ముందు వచ్చే ముందందున వెంటనే బట్టల మార్చుకుని రమ్మని ఆజ్ఞాపించినారు. నాకు అదే భయం కలుగుతున్నాను. కానీ తండ్రి గారికి విశ్రాంతి కలిగించిన నిమిత్తము తలయెత్తి తలుచుకున్నాను. నీవు లోనికేకము ఇంతలో నేను వచ్చిన Oh,
మిత్రమా. ఎట్లందువా ఆయన కొడుకు పగలబెట్టి స్వయముగా పొడుగు చేసుకున్న అవస్థ నివారించినాను. కొల్లాయి గుట్టలు కోతులు కింద దించుకొని పూటకు పురుగు కొన్న శ్రమ తొలగించినాను. పంచాంగములు దించి గాలిపటములు కట్టి ప్రతి వారికి ముహూర్తములు పెట్టు బాధ తప్పించినాను. సరి కాని మిత్రమా ఒక్క సందేహం ఏమా తనకు ధర్మపత్ని విధముగాను
ఎన్నిసార్లు చెప్పాను ఆటలు పాటలు కానీ బొత్తిగా నా మాట నీకు నాడుందేమో నా మాట నేను రోజు చెప్పే మాట అమ్మా మర్చిపోయావా మర్చిపోతారు ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్ కదా చేతి మామూలు పరిస్థితిలో పెట్టే మాత్రం ఒక రకమైన నాకు మన సంక్రాంతి మూడు రోజులు పెడితే చెప్పాను అమ్మా మర్చిపోయావా నేను కూడా మర్చిపోయా నేను ఎక్కడిచ్చానే ఏంటో చెప్పండి అమ్మాయి ఏమిటి పోమ్మా ఏమి చెప్పి వెళ్ళమ్మా ఒంటిగా ఊరకనే చెప్పానమ్మా వెళ్ళమ్మా నేనేం చెప్పాను వెళ్ళా ఏ మాట అవ్వ ఏ మాట ఆ భవానీ సంగతి ఏంటి భవానీ మన గొప్పలో వద్దు వాడెవడో చాలా ముదిరిపోయింది వచ్చిన కొత్తలో నిన్ను చూసాడా 10 రోజుల్లో చిత్రం చూస్తున్నాడా వాడు నిన్న నుంచి నన్ను చూస్తున్నాడు నాశనం లేదు ఇంకా వాడి దగ్గరే వెళ్ళదే వాడు ఇంకా ఎన్నాళ్ళు ఉంటాడే 5 మాసాలకు ప్రభుత్వాలే మారిపోతుంటే ఈ ఎప్పుడే మన గొప్పలో ఉండేది బయటపోయేది ఎన్నాళ్ళు ఉంటాడు వీడు 700 సంవత్సరానికి కుమ్మిడితో పాటుకుపోయిన కర్ణాల ముసులు కూడా నాశమైపోయిన నగక మొన్న మళ్ళీ ఉంటాడు వీడెప్పుడేమో బయటికి పోయింది వాడి దగ్గర ఏం లేదే వాడు ఆడిపోయాడు తల్లి అప్పుడు సైకిల్ షాప్ పెట్టాడు సైకిల్ షాపు అప్పుడు చూసాడు కరెక్ట్గా ట్రిప్పే ఉంది ఆ సైకిల్ అమ్మేసండి ఇప్పుడు వాడి దగ్గర ఏమీ లేదు వాడు దాని పాత పంపు ఉందమ్మా అది పట్టుకుని తిరుగుతున్నాడు ఏందమ్మా వాడు రాను లంగా తీసుకెళ్ళి వాల్సిని కూర్చుకుంటున్నాడు ఈ డబ్బులు కూడా వాడి దగ్గరే ఉందమ్మా వాడు మనం గొప్పగా ఉంటే కొట్టగా బుద్ధుకుని ఉండేది ఎంత చెప్పాను అవును కానీ అంత సుఖ పెట్టిన వాడిని ఇంతలోనే అవును కొట్టలేక చూస్తూ ఉన్నాను ఏదైనా కొమ్మంటే కొమ్మలు అమ్మో తల్లి ముందు కదా నా మాట మీద వాడిని ఒకడు వెళ్ళగొట్టావో చేతిలో తెల్లా ఒక మాట వస్తుందనే ఒకడు తల్లిదండ్రులు వెళ్ళగొడుతున్నాడు ఇంకొచ్చి నువ్వెత్తిందనే పిచ్చి నేనెత్తిచ్చాను నా ఏవలో పోలీసు వాళ్ళు కట్టేసిన అప్పుడు చెప్పాలి కదా మొత్తం కొత్తవారు నిలబడి ఏమో విషయమ్మా ఒకసారి చెప్పమ్మా పుయ్యేవారు మాన్యాలు పొలాలు మాగాడీలు మన కోసరం కదమ్మా మన కోసరం పోతే తల్లి దీని కోసరం కదమ్మా అమ్మా ₹1,00,000 ఖర్చు నుంచి బంగారాన్ని బిడ్డ నుంచి పెళ్లి చేస్తే బస్తీలో పోయి డబ్బుల్లో చేయగాలి లేక చలిగాలితో నువ్వు డబ్బులు పడుకుంటున్నాను
కోట్లు 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 అడిచావమ్మా. మనం చూడబట్టి మనం ఉండాల్సి తీరేదమ్మా. మనం విత్తమున్నంత వరకు అమ్మా, విత్తమున్నంత వరకు విడుదల మనము కోరి నెత్తిపై లెక్కించుకొనగలము. విత్తమునిగినంతనే విడిదమించి ఒక్కడో ఛాయ నోటి అమ్మా. నా కాలమా? నువ్వు అడిగేది మా సంగత నా తెల బాసుకరా సంగతనుకుంటున్నా. ఆనంటే అంత అయిపోయి హైదరాబాద్ మొదలు కూర్చున్నాడు. మీరు ఎంతమంది అయినా నాకు సాటమ్మా. అయినా మా కాలపడి కూడా ఉండదమ్మా. అంతా మంత్రివర్గంలో ఉండమ్మా. మంత్రివర్గంలో అందుకే ఒకసారి వచ్చారా నిన్ను కాకముందు ఎవరికో చెట్టుకోకుండా పుట్టుకోడు అయిపోయాడమ్మా. ఇక్కడ మన వచ్చే తల్లి పైన మంత్రుల వద్ద మరీ అందం ఉందమ్మా. మంత్రుల వద్ద మరీ అందం ఉంది. పైన వాళ్ళు తలుచుకుంటే ఏడుపడుతుందమ్మా. మంత్రులు తలుచుకుంటే ఏడుపడుతుందమ్మా. అమ్మా 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 ఊరుకోను, నేను ఊరుకోనమ్మా. మొదలు పెట్టిన సాయంత్రం ఏడవలసింది వాడి పేరు మీద కుట్టేయమ్మా. కూకొని ఏడుకోవడం మనది ఇంకా నయం కదమ్మా. పైన మంత్రులతో మరీ ఘోరంగా ఉంది. భార్య మీద బయట వాళ్ళు చేసి ఒప్పుకుంటారు కదా. వాడు సీటు మీద కంద వెళ్తే రైలు కింద పట్టుకుంటున్నాడు వాడు ఎవరు. అందులో నా రోజుల్లో పీనాస్వాళ్ళు 4 రకాలు తిరుగుతున్నాడు తల్లి. పీనాస్ అంటే సామాన్యం అమ్మా. ఆడత కుట్టు అంతురాలని కొనుగోడుతావు కానీ పీనాస్వాళ్ళు పెళ్లి చేస్తున్న మొత్తం కొనుగోడింది. నేను చెప్పాను అన్నది ఒక వ్యాన్ బెల్లాన్ని బిడ్డలు తిన్నా పోడు 10 ఎకరాల్లో పరిగెడుకుంటున్నాడు పక్కచాలు వాడు తెలిపెట్టి. అటువంటి నీచులు ఆ రోజుల్లో నాకు నమ్ము వచ్చినా, అటువంటి లోపల నా దగ్గరికి వచ్చినా వారు రాగానే నా దగ్గరికి రాగానే ఏంటి నీ తొందరేంటి? నేనెప్పుడు చిన్నప్పుడు చేసి నువ్వు తొందరపడతావండి. ఓయమ్మో ఆ రోజుల్లో నువ్వు ఉంటే అసలు పనులే జరిగాయి కదనుకుంటా. చదువులో ఆఫీ అయినా దగ్గరికి రామా. జాగ్రత్త తిరుగుతుంది. అక్షరం పోతే లక్షలు పోతాయమ్మా. చదువులో ఆఫీ అయినా రామాయణం అనుకుంటుడా. లక్ష్మీపార్వతి దగ్గర చంద్రబాబు గుంజినట్టే ఏం పాడుపడ్డావు నా మీద. జయలలిత మీద కన్నారెడ్డి పట్టేది వచ్చాను అమ్మా. ఒక్క పులికి తట్టుకున్నావు. ఒక్క పులికి తడగొడతామా మనం. తడగొట్టే అది కూడా చేతిలో ఒక మహాతల్లి గిరినాలకు పోతే చీకట్లో 50 మంది మొబైల్ పట్టుకుంటే తడవుతే పులి మనం చూస్తే అవుతుంది మేకలకు. మాదాకాలం అమ్మా నా పేరు మీద ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది లక్షాధికారులు విశాఖం చెప్తున్నారని నీకేం చెప్తుంది. 3 సంచి బాధ్యతలు మహానీయుడు అంత నిచ్చగలని నా రోజుల్లో నా ఇంటికి వచ్చిన అంత నిచ్చగలని వచ్చిన నా దగ్గరికి ఆయన నా దగ్గరికి రాగానే ఆయన్ని నేను రాగానే పడతీసి అంతే చేయలేదు. లేదు అమ్మా నువ్వు ఆడదాను కదంటే సంగతి అడగొట్టుకోవే. అంతే కాబట్టి విడదీసేసి ఇరుకులు పడతావమ్మా. అమ్మా మాకెంత సిగ్గొచ్చిందమ్మా. సిగ్గొచ్చిందమ్మా నాకేమ్మా. వెనక కాంగ్రెస్ వచ్చినాక చాలా మంది సిగ్గొచ్చింది దేశంలో. అది దిగిపోగానే ఇప్పుడు మొత్తానికి సిగ్గొచ్చింది. అమ్మా ఆయన ఎవరో కన్ను కొడుతున్నాడు. అదంటే మా రైట్ నుంచి లెఫ్ట్ దిగిపోయింది. ఇది లేకపోతే జనానికి నచ్చదమ్మా. ఆ ఎందుకు మన ఆడవాళ్ళు మన 8 రకాల దేశం
శ్రీరత్నం జూనియర్ నా నడుము మోస్ట్ సీనియర్ చెప్తాను. మన ఆడవాళ్ళలో ఎన్ని రకాలు ఉంటారని ఒక్కోసారి కూరగాయ బజార్లో పడి కింద పడుతుంది. ఇంకో రకం ఉంది మహాతల్లి, గంటగా వస్తామని వారానికి ఒకసారి మహమ్మాడు. ఇంకో మహాతల్లి ఉంది 100 సంవత్సరాల వయసు వచ్చినా అదంతా తెల్లగా నడిచిపోతే నల్లరం చేసి మూరపూలు జడ ఇచ్చి పుట్ట మెరుగులు పెట్టి 20 సంవత్సరాల కుర్రోడు కూడా బజార్ను పోతుంటే ఏ బాబాయ్ కనపడలేదే. బాబాయ్ పలకుండా పోతే నీ బాబాయ్ అంటే నీ అమ్మకాడు కాదు, నీ వయసు ఎక్కడ నా వయసు ఎక్కడ. నా కాడికి నువ్వు పెద్దే, నీ వయసు ఎంత నా లెక్కనయ్యో, నీ పెళ్లి రోజు సంవత్సరం అయింది. ఇటువంటి ముందర అయితే చేస్తే నాశనం చేస్తున్నాం నీకు ఏం చేస్తాను. ఈ వ్యవహారం విషయంలో ఇక మన దేశంలో మహాతల్లు ఉంటారు, మహాతల్లు ప్రతివర్తలు. అమ్మో సీత లాంటి మహాతల్లి ఆ తల్లి ఉండబట్టి ఇంకా మన దేశం ఇక్కడ ఉంది. లేకపోతే వాయువులో నాశనం అయిపోతే మనం భారతదేశం. మహాతల్లు ఆ తల్లికి భర్తే భగవంతుడు, వృత్తికే లేకపోతే దండం పెట్టడం మహాతల్లి. ఆ తల్లికి భర్తే భగవంతుడు, వృత్తికే లేకపోవడం, మూడుకి దండం పెట్టడం, మళ్ళీ కన్ను కొట్టడం. ఆ మాటనే భగవాన్ ఈ చేత ఒరే వాక్యం పూరి పట్టా అమ్మా మర్చిపోయిన చెప్పడానికి చూపించండి కదా. మన బజారు వచ్చారమ్మా, మన బజారు వచ్చి చేతితో నిలబడ్డాడు దొడ్లో. ఎవరు నాయన అన్న, నేనేనన్నాడు. ఏ నాయన వచ్చి నిలబడ్డామంటేను చింతామణి ఉందా, ఎందుకు నాయన అన్న. నేను హరిచంద్ర నాటకం ఆడుతున్నాను, చంద్రమతి కావాలా, ఆయన నువ్వు పాడతావా అన్న. ఆ ఆటలని శెట్టి గారి ఒళ్ళు కొద్ది కూర్చోదే పంచి ఎక్కడ పంచుడు పోయింది కుక్కలమ్మ అడుగుమ్మ శెట్టి గారు అమ్మ మొదటి పెట్టిన గంటలు పట్టుకుంటు అమ్మ అడుగుమ్మ శెట్టి గారు ఒక్కసారి అటు పోయి డాబాకి చూపు శెట్టి గారికి వెళ్ళి లోపలికి వచ్చేస్తాడు. వణుకుతున్నాడు, చూపుతున్నాడు, లోపలికి వచ్చేస్తాడు. చూపుకుంటూ తెలీదా, చూడటం తెలీదా. అదే మరీ ఈ సంవత్సరం కొంత పిల్లలు చూస్తున్నారు కదా. ఇది 96 సంవత్సరం అమ్మా. ఈ సంవత్సరం ఎట్టుందని మరి పెళ్ళైన తెల్లారే మొగుడికి ముగ్గు పెట్టి మామ పక్కన పడుకుంటున్నాం. కొద్ది రోజులు ఎట్లున్నాయని రోజులు మారిపోయాము. అయితే నేను చూస్తాను, ఆ చూపు గుర్తు పెట్టిన చూపుతాము. జాగ్రత్త అమ్మా, ఎవరికి వెళ్ళండి వాడికి వెళ్ళి చూడబాక. ఎందుకంటే ఒకడు వేసుకొని వస్తుంటాడు. ఇంతకు ముందంటే అమ్మా సారాయి ఉన్న నాళ్ళు భార్య బిడ్డలు ఇంకా బస్సులు వాడికి వచ్చారు. ఇప్పుడు కళ్ళు కట్టు చెత్త కింద కంచి కళ్ళు తాగి ఇళ్ళు వస్తున్నారు. రోజులట్టు మారిపోయాము. అంతకుముందేమో తప్పేళ్ళు అమ్ముకొని తాగారు, ఇప్పుడు తాలిబుట్లు అమ్ముకొని తాగుతున్నారు. రోజులు వస్తున్నాయమ్మా. నేను చూస్తాను, పెట్టుకుని చూడమ్మా, జాగ్రత్త. అట్లా చూసి ఇక్కడ కొరకాల. ఎప్పుడైతే ఇక్కడ కొరికావో జాగ్రత్త, కొరకడం జాగ్రత్త అమ్మా. కొరకడం గాలి కొడుతున్నావు లేదు. దీన్ని ఇంట్లో నెంబర్ 2 అంటారు. ఎప్పుడైతే చూపు చూసావో ఈ చూపు ఎవరికంటే తగులుతో కొరవడానికి పోయి సత్తులో మనం లాగా తిరుగుతాను. సరిగా అమ్మా ఎప్పుడు చూసే లోపలికి వచ్చేస్తున్నాడు. అప్పుడు సైగ చేయాలి. సరిగమ్మా సైగ తెలియదా. ఎప్పుడు బాబు దగ్గర పంపుల దగ్గర చూడాలా. సరిగా నీవేం ఢిల్లీ తీసుకుని పంపు దగ్గర ఉంటుంది. వాడు ఎక్కడో చిరిపోయిన లుంగిలో ఎగిరి చెవులు పెట్టుకుని కొట్టుకోండి కూర్చోంటాడు. ఇండియా జాగ్రత్తగా ఉన్నామా. నేను తెలిసినాక ఆంధ్రప్రదేశ్లో చెప్పే ఉండేది మేము వచ్చేది జాగ్రత్త. సినిమా కానీ సైకి చేసిందో ఇక వాళ్ళు ఏ సినిమాకో తెలియక అన్ని సినిమాలు తిరుగుతుంటారు ఊళ్ళో పోయి. ఎప్పుడైతే చూసావో చెట్టు గారు కమ్మో లోపల వచ్చేస్తుంటారు. అప్పుడు ఎదురుపోయి ఒళ్ళు ఎరగదీసుకోవాలా. ఒళ్ళు ఎరగదీసుకోవడమ్మా తెలీదా. నువ్వు ఎప్పుడు కాలేజీకి పోయే దోళ్ళ అమ్మాయిల్ని పుస్తకం చేతులు ఉంటుంది, పెన్నయ్య చేతులు ఉంటుంది. అబ్బాయి కనబడితే సరే చూసావో చెట్టు గారు తీసుకుంటే లోపల కూర్చోబెడతా. అప్పుడు లోపల నుంచి బయట రావాలి. నువ్వు ఏ కాలు పెడతా, కుడికాలు పెడతా. ఇంకేమన్నా ఆశ్చర్యం. మనం కుడికాలు పెట్టకూడదమ్మా, మన ఎడం కాలు పెట్టాలా.
అడ్డంకాలు పెట్టి వచ్చినట్టు ఎండిపోతాడు మనం బాగుంటున్నాం ఆ కోట పైకి పడతామా వచ్చే చెట్టుగాడే కోట మట్టుకోవడం చెప్తే మట్టుకోవడం తెలియదా కోట మట్టుకోవడం 27 రకాలు ఉన్నాయి ఒకసారి నేను బలి దెబ్బతిన్నా నేను మంచి ఉపరం ఉన్న వయసులో అప్పుడు ఎక్కువగా పంపుతున్నాను ఆ రోజుల్లో మా రోజు కర్ణం గారు కూడా మంచి వయసులో ఉన్నాడు కర్ణం గారు మొట్టమొదటిసారి అదే మన ఇంటికి వస్తున్నాడు కర్ణం గారు ఆయన మొబైల్ నుంచి మర్చిపోయి ఈ కోట బుద్ధాల వరకు అట్లా చూడాలి అప్పుడు వచ్చిన దగ్గరికి వచ్చి ఏం చింతామని బాగున్నావా అని అంటాడు చాలా పోయి పెద్ద మధ్య వచ్చిన సంవత్సరం అయింది ఇప్పుడు కనపడుతున్నావు అని కోప్పడాలా అది మన ధర్మం ఎప్పుడైతే ఇప్పుడు కోప్పడవో వెనక పోయి గోలి గిలుకుంటా ఏం చేయమంటావు అమ్మా మన ఎవరంతా ఇంట్లో తెలిసింది రాత్రి పెద్ద మనుషులంతా లేదు ఆశ్రంతా పెళ్ళాంతారు పెట్టారు నేను ఇప్పుడు అన్నపూర్ణ కావడేస్తాను బ్రహ్మగారు మొదలుపోతున్నాను చెప్తున్నాను పైన చూడు అంతే మళ్ళీ చూడు కూడా చూసి వచ్చి నేను మెల్లగని అనుకుంటాడు ఎప్పుడైతే చూపు చూసావో ఈ చూపు ఎవరికైతే తగులుతావు వాడు సర్వనాశి పోయి సత్రంలో పడుతుందా చూస్తూనే ఉంటాడు ఎవరు వచ్చేది అమ్మా ఏం మాట ఎవరు చూపించారా ఆపు ఆపు చూపించాడు చల్లగా చల్లగా జాగ్రత్త వచ్చేస్తుందా అక్కాయని అక్కాయని అమ్మా 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 ఏం చెప్పా అమ్మా ఓ తల్లి నా తల్లి కదే నా తల్లి నీ నోట్లోకి మాట వచ్చాక వచ్చిన స్వరార్థి కూడా పోతుంది కానీ ఊళ్ళోకి ఎవరు వచ్చినా అక్కడే కానీ నిన్ను ఒకడు అడిగిన బాబా పోతుంది ఏమడతారు ఆ ఊపు ఏంది ఆ ఊపు మంచిగా రాపు అది ఏ ఊపని సొసగలగా మన చేతిలో పేదవాడు ఏ పని పోయినా పైన మహారాజులు కలకంగా చేయగలుగుతున్నారో భగవంతుడు చూసుకోకుండా ఊపట్ట పెట్టాను ఇక ఊపు మంచిగా అమ్మా వచ్చేది చెట్టిగారు మా చెట్టిగారంటే సామాన్యం కాదు మళ్ళీ పేరు ముద్రగాయ పెరుమా పుష్పము తోడుకుంటే సోకిని రాగి కడగవేయాలి మన హేమంలో అంతా బంగారం అయిపోతుంది తల్లి మన ఇల్లంతా బంగారం అయిపోతుంది అమ్మ బాగుపడిపోతుంది తల్లి ఓ తల్లి అయిపోతారమ్మా ఓమే 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 అమ్మా వచ్చేది చెట్టిగారు జాగ్రత్తగా వాడుకోవాలా ధనియాలాగా వాడుకోవాలి చెట్టిగారిని వాడుకోవటం అది అది మరి నలిపి పిచ్చేపోతే రసం వస్తుంటుందా మళ్ళీ నేను చెప్పింది ఇలాంటి విషయాలని మోసుకురావద్దని అవునులే ఈ తప్పే లోపలికి వెళ్ళి వస్త్రాలను కూర్చొని రెండు తెచ్చి అభివృద్ధున్నారు
ఎందుకమ్మా నువ్వు బాధపడతావు? మనమే తప్పు చేస్తున్నావా? మన పడి తప్పు కాదమ్మా. మనం ప్రజలకి మేలు చేస్తున్నాం కానీ కీడు మాత్రం కాదు. ఇది మంచి వయసు అమ్మా. వయసు పడి మనం డబ్బు సంపాదించుకోవాలి. లంగా తరగతి కూతురు వాడినా వేసిన కూతురు వాడినా చూసే దిక్కుడమ్మా. తల్లిగా ఉన్న మాటమ్మా. నేను మామూలు కాదు తల్లి, ఆంధ్రదేశం పుట్టిన తల్లినమ్మా. కూతురు లక్షాధికారైనా, కొడుకు విక్షాధికారైనా, కొడుకు డబ్బులు ఓట్లు కట్టి కూతురుకు చేరుకుంటుంటారమ్మా. తల్లిలో దుర్బుద్ధి కాదు చూస్తున్నామ్మా. వల్ల కదా మోక్షమే కావాలా? పరమేశ్వరా, మోక్షమే కావాలా? మోక్షం ఈ మోక్షం అని మన ఆంధ్రదేశంలో సాతులు బాబాలు వాళ్ళని పెట్టేశారు. మోక్షం అంటే సామాన్యం. మా జాగ్రత్త ఏమని చెప్తున్నాను తల్లి. మోక్షం అంటే సామాన్యమా? మానవ జన్మ 63వ జన్మ. ఏదో జన్మ ఇది 63వ జన్మ. ఇన్ని జన్మరించి చేస్తున్న పాపం గూడు కట్టుకొని ఉంటే ఒక టెంకాయ కొట్టి దండం పెట్టే మోక్షం ఇస్తాం. మా భగవంతుడు తప్పించాడమ్మా. మోక్షం అంటే సామాన్యమా? మోక్షం అంటే తెచ్చేదా తల్లి? అసలు మానవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడో, ఎందుకు వస్తున్నాడో, ఎందుకు వచ్చి ఏం చేస్తున్నాడో, ఏం చేసి ఎక్కడ వస్తున్నాడో ఇంతవరకు ఎవరికి అర్థం కాదు. జ్యోతి స్వరూపులు అంటారు. పరమాత్మ జ్యోతి స్వరూపం అంటారు. జ్యోతి స్వరూపమైన పరమాత్మ అయితే జ్యోతి వెలిగినప్పుడు నిప్పులకి జ్యోతి ముట్టించి నమస్కారం చేస్తాం. అదే టైంలో ఇల్లు కారుతుంటది, ఇల్లు కారిపోతుంటది. అప్పుడు దండం పెట్టాలా, నీళ్లు పెట్టి అడపాలమ్మా. చెప్పమని సభ చేసి చెప్తున్నాను ఆంధ్రదేశానికి, ఈ బాబాలకి. ఇది చోటే, అది చోటే. అక్కడ దండం పెట్టాలా, నీళ్లు పెట్టి అడపాలా? అంత పూర్ణము జ్యోతి స్వరూపం పరమాత్మ కాదు. అది మాత్రమైన శక్తి ఎవరికి అర్థం కాదు. సామాన్యం అమ్మా. మోక్షం అంటే సామాన్యమా? మోక్షం ఎవరికి వస్తుందమ్మా? మోక్షం అడుగునే ముట్టివాడికి 5 పైసలు ఇచ్చి రూపాయి చిల్లర తీసుకుంటారు ఒక నిచ్చ. అటువంటివాడికి అమ్మా మోక్షం. భార్య బిడ్డలు తినేదాకా అందులో రామచంద్రాన్ని పంచంలో వాడు తప్పుంటే ఇంట్లో ఉంచుకుందాన్ని తీసుకెళ్లి పుణ్యక్షేత్రాలు చూపిస్తుంటారు ఒకటి ఎదవా. అటువంటివాడికి మోక్షం అమ్మా. మోక్షం అంటే సామాన్యం అమ్మా. అన్ని జీవుల్లో మనం చూసుకోవాలి. మనం అన్ని జీవుల్లో కూడా అదే పరమాత్మ. ప్రతి జీవిలో మనం ఉన్నాం. మనలో అన్ని జీవులు ఉన్నాయి. ఎప్పుడు సత్యం తెలుసుకున్నావో మోక్షం చేయండి. ఏమిటండి అయినా దేశంలో బాబాలంతా దొంగలై ఉంటారు. ఏ ఒక్కరో ఇద్దరు ఉన్నారు. బ్రహ్మం గారు రెండవది సిద్ధి సాయిబాబా ఇటువంటి మహనీయులే. ఎందుకంటే మహనీయుడు సిద్ధి సాయిబాబా అంటే మామూలు విషయం కాదు తల్లి. నేను చెప్తున్నా జాగ్రత్త. నేను మోక్షం పిచ్చి వచ్చింది కాబట్టి చదువుతున్నాను. నేను లేకపోతే చెప్పను. 100 మైళ్ళ దూరంలో పొలంలో కింద పెట్టిన ఉయ్యాల బండేసి బంద్ చేసుకుంటున్నాం. ఆమె వర్షం పడింది. పిల్లల సంగతి మర్చిపోయి పరిగెత్తి వెళ్ళిపోయింది ఇంట్లోకి. పంజెడు దగ్గర అరవై బాగానే మా బిడ్డని పరిగెత్తుకుంటా వచ్చింది ఉయ్యాల దగ్గరికి, చెట్టు కట్టి ఉయ్యాల దగ్గరికి. అప్పుడు బాబా గారు బిడ్డను ఎత్తుకొని నిలబడుతున్నాడు. ఎటువంటి మహనీయుడు 100 మైళ్ళు అక్కడ. ఇటువంటి మహనీయులే మహనీయులు. సౌదాంతరే తల్లి అటువంటి వాడు. కానీ పనికి మాలంతా బాబాలు అవుతారమ్మా. అదేం కాదు తల్లి. నేను చెప్పాను ఇక్కడమ్మా. ఈ మోక్షం అనే పిచ్చితో ఎక్కడున్నా బాబా దగ్గర పరిగెత్తామమ్మా. దేశంలో బాబాలంతా దొంగలై ఉంటారు. బాబాలంతా దొంగలే. ఒకసారి నేను బలే దెబ్బ తిన్నానమ్మా. మన ఊరికి బాబా గారు వచ్చి మోక్షం ఇస్తున్నారంటే నేనేమిటి పోయి టెంకాయ కొట్టి ఆయన కాళ్ళు పట్టుకున్నా. ఆయన లేచి నన్ను పట్టుకున్నాడు. ఓ ఆ దెబ్బలైనా మా చిత్ర కడుపును పడింది. నాయన ఒక పని చేసేది. మోక్షమే కావాలగా. కృష్ణ పరమాత్మ ఎందుకు మనసు లయం చేయి. కృష్ణుడు మనసు చేయి. శరీరం నాకు వదిలిపెట్టు. ఇది నేను తీసుకుంటాను, అసలు ఆయన చూసుకుంటాడు. ఒప్పునా ఒప్పునా ఒప్పునా. అందుకే మరి పెద్దలు ఊరికెన్నారా? తింటే గాట్ల తింటా, ఇంటే భాష వినరా, కంటే ఆడదల్లా కనరా. కాదు కుటుంబాన్ని నా తల్లి చెట్టిగాడు దయచేయండి బాబు, దయచేయండి. అయ్యా ఇంజన్ చల్లబడిందా? ఎండాకాలం వచ్చిన మనసు పడుతుంది. ఆయన పోయి అడుగుతుంది ఒక్కయ్యా. ఖర్చులు కట్టుకున్నాం. మళ్ళీ ఇప్పుడు కట్టుకున్నాం. మీరు మామూలు చింతామణి గారు ఏంది అప్పుడు చూస్తే ముద్దుగా శనగలాగా ఉంది. ఇప్పుడు మున్సిపాలిటీ సీవుడి గట్టిలాగా ఉంది. ఏమని నీ పేరు? నా పేరు నీ పేరు? నా పేరు. నువ్వు వచ్చింది నా కోసమా? పక్కవాడిని కూడా పక్కవాడిని ఇంట్లో మగవాడు లేదు, కుమ్మేవాడు. నా పేరు శ్రీహరి. శ్రీహరి శ్రీహరి అంటే మీరు మా అత్తగారు అన్నమాట. నమస్కారం అండి. నేను పెద్ద చెట్టు గారి పెద్ద అబ్బాయి. పెద్ద చెట్టు గారి పెద్ద సన్ను. పెద్ద సన్ను. ఓ అయ్య పేరు చెప్పగానే 66 అయ్య పేరు చెప్పగానే 66 వంకలు తిరుగుతుంది. ఎప్పుడైనా నలుగురు పడిందా?
నలుగురు పట్టాక నువ్వు ఎరుపు తల చూసిన కోట రంగా మనిషి సీపు చేస్తున్నానండి అసలు దర్శనకంగా ఈ మధ్య అంతా అవడం జరిగిందండి. నేను ఒక్కడే ఉన్న కొట్టు దగ్గర ఇప్పుడు కొట్లా ఉన్నా 100 మంది వచ్చాడు కారణం ఎందుకంటే నేను నమ్మకన్నా కారణం తన్నాల్సిందేను కారణం చెప్పుతానన్నా కాదు తన్నాల్సింది నేను. ఎందుకంటే మా అమ్మాయి నీకెందుకు రవ్వులు ఎప్పుడు అందుకని అనేక మంది రాకుండా నాకు తప్పేందన్నా కాదు తన్నాల్సిందే అన్నానండి. సరే రాను ఏదో దేవుడు కూడా వాళ్ళ మీద వచ్చాడు ఒక తొడగొట్టు మళ్ళీ వెనకొచ్చు అందరూ కానీ వాడు మరీ మీదకి వచ్చారు. నేను లాంగ్ పోయి గడి పెట్టుకున్నా 100 మంది వచ్చి లోపల పోయి గడి పెట్టుకున్నా 100 మంది గడి పెట్టుకున్నా పట్టారు మనుషులు 100 మంది గడి పెట్టుకున్నా. అయ్యా ఓసారి అయితే తగాదు వచ్చి మా ఇంటి వెలిగి 5,000 గడవలు తీసుకొస్తున్నారు. 5,000 మంది మొత్తం జనాభాలు చూసా. 2 వాటికి తీసేసా. ముందు వాటికి నిలబడ్డా ముందు వచ్చినట్టు కన్ను కొట్టి మీరు ఇక్కడ ఇక నేమో నన్ను కూడా గొప్పలు అయిపోయారు. నాశనం అయిపోవడమేయా అదంతా తప్పుగా అంటే మోరమే దేవుడు మనిషి మనిషి కాదు నాయన. అమ్మాయి ఎప్పటి వరకు పూజ చేసుకుంటే కృష్ణ పరమాత్మ విగ్రహం ఆయన విగ్రహది కృష్ణ పరమాత్మ బొమ్మ లత్తప్ప భలేవాణి నన్ను పూజ చేస్తున్నారే. మా గుడ్ల కుట్టాలంతా ఆయన పూజ తీసేసాం. ఆయన బుద్ధి మంచిది కాదు. యాదవ్ సీఎం తీసుకుని సీట్ అది ఎప్పుడు చిన్నప్పుడు చేశాడు. అసలు మనిషిని చూడు కృష్ణుడు చూడు కురుక్షేత్రంలో దెబ్బతిని నేరుగా నా గొప్ప వచ్చాడు ఆయన. ఆయనకి చేతిలో మురళి నాకింటే మొగుడు ఏమిటో పోతాడు. లోపల అమ్మ ఇంట్లో పెట్టాను గోపమ్మ చెట్టి గారు చెప్తామమ్మా ఆయనకే కాదు ఆయనకి కూడా చెట్టి గారు చూడలేదు రూపముగా మన్మధుడు వాక్యముగా కుబేరుడు జీవిగా కర్ణుడు అమ్మా చెట్టిగా నలక చూడే నలక అంతా బురదల పడ్డ మందబుద్ధి బలి నడకండి. ఇంకా నయం కసరసేల పడ్డ ముసల గొడవలనే కాదు. అమ్మా రంగు చూడమ్మా రంగు ఇస్తాడు అవసరమ్మా ఇస్తాడు రెడీ క్యాష్ రాసు కడుతున్నాయి రెడీ క్యాష్ అంటే మరి ఎటు ముక్కుతాయి కాసు ఇటు ముక్కి ముళ్ళకేమో రాసు ఏదో లాసు లాసు అంటే ప్రోత్సాహపడు మాట్లాడాలి తల్లి రాసుకుంటే అందుకుంటారు మంచిగా మామిడికాయ అలాగని ఎప్పుడైనా రంగనాయకుడికి వెళ్ళారా మీరు? ఏంటంటే మనిషి సీపు చేస్తాడు. నేను కొట్టానా నా అందానికి నా పరిసరాలు 100 రౌలు ఎట్టాడు 100 రౌలు ఎట్టాడు ఆకలి రాసింది తమరు రాకపోతే మొదలు పడతాను పోలీసులు అప్పుడు ఏం చేయాలి 7 సార్లు 16 సార్లు పోయి అయితే పర్వాలే మా మీరు తక్కువ హైదరాబాద్ ఓల్డ్ ఫ్రెండ్స్ పక్కన సున్నా పెట్టే పట్టి అమ్మా ఇంకెప్పుడు వెళ్ళాలి అమ్మా ఆయనకే అమ్మాయికి పడడానికి అలాగే నాకు ఇంటి వచ్చిన పెద్ద మనుషులు అట్లుంటాను పనికి మాట్లాడు కూడా పశువులతో మాట్లాడు మనసులో మా అర్థమైంది. నేను అక్కడికి వెళ్ళినందుకు అమ్మాయి ఫీల్ అవుతుంది కదా. నేను మళ్ళీ ఆ రంగనాయకు కుమ్మం దొరికేది అమ్మా ఎంత అదృష్టం తల్లి ఏదో ఒట్టు పెట్టుకోవడం అమ్మా దాన్ని కుమ్మం దొరికేది అర్థమా చూడు క్యాకినిచ్చి క్యాన్ ఇచ్చి క్యాకాల డబ్బులు మరి పెళ్ళాన్నంతా సాయంకాలానికి వాడు మొఖాన్ని ఉంచినట్టు ఒకలాంటి దారుణంగా ఆయన దారుణంగా అంటే అయ్యా మొన్న మీద పోయింది ఉమ్మా లేక పన్నీరా కాదు కానీ ఉమ్మునట్టు పాడు చేసుకోవాలి ఉమ్ముతో పడే అవసరం ఉంది. మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ ఉమ్ము పడే అవసరం కదా. ఎదిగా దేశానికి ఊరికి ప్రజలకి మేం చేసి మహనీయం నిలబడితే ఆయన మీద పోటీకి నిలబడుతుంటారు ఎదవలు వాళ్ళ నోడలో ఇయ్యాలి కూడా మొహం చూస్తే పాడైపోతాయి. దీన్ని కూడా రేటు కొడుతుంటే స్టాప్ చేస్తా. అమ్మో చెట్టుగా నోరు తరగకుండా నాగార్జున సాగర్ గుడికాలు ఉన్నట్టుంటారు ఆయన. నా నోరు చూసి మయ్య నోరు తెలిసి గ్రామకు తలుపు ఎత్తుకెట్టే అయ్యా మీ నాయన నోరేం చూసావు మా చిత్రకిన దగ్గర పెట్టి పెట్టి పెట్టిందో కమ్మోలు చెట్టు కట్ట దగ్గర నాశనం జేబులో సిగ్గుమాలింది ఉందా సిగ్గుమాలింది బాబుగారు ఇంకేం మాట్లాడుతుంది ఇప్పుడే వాళ్ళకి రావడం మీ గాలి పూర్తిగా పోక 5 సంవత్సరాలు అసెంబ్లీలో కూర్చొని వచ్చినోడికి ఏం అర్థం కాదు పనుకుంటున్నారు ఇప్పుడు. చుట్టమీక అర్థమా చూడు నేను పెద్ద ముందు నయ్యిపోయింది అంత అదైనా పడతావేంటి అదనంగా చేసేది ఏముంది నాయన వర్షాలు ఎక్కువ పంటలు గోడైనట్టు వర్షపోతుంది సర్వం పోయింది వాళ్ళు ఏముంది అయిపోయారు మొత్తం. అయినా మా వ్యాపారం కానీ అన్ని షాపులు కానీ మీ వ్యాపారం
కూర్చోదంటే మంచి ఉమ్మరావు ఉన్నప్పుడు తలాపు దగ్గర తహసీల్దార్ కూర్చుంటే కాళ్ళ దగ్గర కలెక్టర్ ముసు దీంట్లో లోపల మున్సిపల్ గారు ఉండేవాడు అందుకే మొత్తాన్ని ఉద్యోగాలు పోయినా మధ్య మొన్న మీద మంచి నీళ్ళు వాయికి కూర్చున్నా గురించి నేను ఎంతైనా ఖర్చు పెడతాను ఇది 10 పైసలు. ఆ మాటలో బాగుంది అదే సాబి సాబినట్టు పెట్టి డబ్బులు అమ్మాయి బీజీ కంటే అమ్మాయి బీజీ ఎక్కువైంది సరే కానీ అసలు బీజీ ఇంకా ఎంత పెట్టాలి అంత పెట్టాలి ముందు ఉంగరాలు లాగిందా ఎందుకు 1 2 3 అమ్మా ఎందుకు ఎంతమంది ఎవరైనా ఇచ్చుకుంటాను అంతా అయిపోయి ఇచ్చేసి ఏం చేస్తాను వస్తానైనా 2 నిమిషాలు లోపల ఉన్నారని చెప్పిన చెప్పారు ఇప్పుడు కలుగునేసే పని లేదు మనం దానికి వచ్చే పని లేదు పడుకున్న చెప్పొద్దు నా పట్టుకుంటున్నాడు పరవలు పోతే పక్కలేదు పని చేసుకుంటే పక్కలేదు ఏందో తెల్ల తెల్లగా వస్తుంది ఏమ్మా ఏందో తెల్ల తెల్లగా వస్తుంది దూరం కూడా చెప్పమ్మా మునిగి పోతున్నా 16 సంవత్సరాలు వెంట చింతమనమై మొగోడు కూడా తెలియకుండా మీ చేతిలో పెట్టిన ఎలా చూసుకుంటారు ఇప్పుడు నువ్వు ఏడిస్తావు నేను ఏడిస్తావు ఇద్దరు ఏడిస్తావు కదా నువ్వేం బాధపడబాక నువ్వు అబద్ధం చెప్పే మనిషి వాడు అమ్మాయికి మగోడు మొఖం తెలియదని మన ఇంటికి వచ్చి 100 మంది మగోడు చెప్పారు నా దగ్గరికి వచ్చేవాడు అదే ఏమైతే నువ్వు చెప్పారు మాట మీద చేతిలో చెయ్యి ఎవరికి ఎవరైతే పనికి మేలాడు పనికి వచ్చేవాడికి వాత కృష్ణుడు ఇచ్చాను నేను నీకు అమ్మాయిని గురించి నేను బెంగ పెట్టుకోబాక బాబు సారే కాసేవాడు కానిస్టేబుల్ మేపెట్టి వేపుతాను అంతేగాని వేసుకుని జవాను చూసేవాడు ఒక సమస్య నాశనం అయిపోతుంది అయిపోయారు అమ్మాయి కొంచానది పిలుస్తుంది యాడికి వెళ్తాడు చెట్టి గారు లోపలికి ఇట్లా మాత్రం చెట్టి గారు చూస్తే నాకెందుకు కాదు మొత్తం ఆడుతున్నా